ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్ యుద్ధ విమానాలను కోల్పోయిందని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ అంగీకరించారు. ఎన్ని యుద్ధ విమానాలను కోల్పోయింది బయటపెట్టలేదు. 4 రాఫెల్స్ సహా 6 ఫైటర్లను కూల్చామని పాకిస్తాన్ చెబుతున్నది మాత్రం తప్పని స్పష్టం చేశారు. ఎన్ని ఫైటర్లు కూలాయన్నది ముఖ్యం కాదని, ఎందుకు కూలిపోయాయన్నది కీలకమని పేర్కొన్నారు. తప్పు ఎక్కడ జరిగిందో వెంటనే గుర్తించి సరిదిద్దుకున్నామని, తర్వాత 2 రోజుల్లోనే అన్ని రకాల విమానాలు ఆయుధాలతో ఖచ్చితమైన దాడులు చేసి పాక్ను దెబ్బకొట్టామని తెలిపారు. పాక్తో నెలకొన్న ఉద్రిక్తతల్లో భారత్ యుద్ధ విమానాలను కోల్పోయిందన్న అంశాన్ని అధికారికంగా అంగీకరించడం ఇదే తొలిసారి. మోర్ డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ కుమార్ అందిస్తారు. పవన్ కుమార్, ఆపరేషన్ సింధూర్లో భారత్ కొన్ని యుద్ధ విమానాలను కోల్పోయిందని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ కూడా అంగీకరించారు. దీనిపైన ప్రతిపక్షాలు కూడా ప్రశ్నిస్తున్నాయి. అయితే ఎందుకు కోల్పోయామన్నది మాత్రం చెప్పడం లేదు. కోల్పోయినా కూడా ప్రతిదాడులు చేశామని కేంద్రం చెప్తుంది. సో ఎలా చూడాలి పరిణామాలని? వాస్తవానికి దీనిపైన పెద్ద రాజకీయ దుమారమే రేగుతూ ఉంది. దీనిపైన అటు రాహుల్ గాంధీ మొదటి నుంచి కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఎన్ని యుద్ధ విమానాలు కోల్పోయాము, అది ప్రజలకు తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ప్రజలకు నిజం తెలియాలి అంటూ ఆయన పదే పదే ప్రశ్నిస్తూ ఉన్నారు. కానీ దీనికి సమాధానం చెప్పకుండా ప్రభుత్వం ఇప్పటిదాకా ఎదురుదాడికే ప్రయత్నించింది. మీరు పాకిస్తాన్కి అనుకూలంగా మాట్లాడుతున్నారంటూ ఎదురుదాడి చేయడానికి ప్రయత్నించింది. కానీ మొదటిసారిగా అటు సిడిఎస్ అనిల్ చౌహాన్, చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్, నిన్న ఒక సింగపూర్లో ఒక షాంగ్రీలా డైరీస్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన అక్కడ ఒక అంతర్జాతీయ ఛానల్స్కి, మీడియా సంస్థలకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆయన స్వయంగా ఒప్పుకున్నారు. ఇప్పటికే పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ మొత్తం 6 విమానాలను, భారత వైమానిక దళానికి చెందిన ఫైటర్ జెట్లను 6ని కూల్చివేశామంటూ ఆయన ప్రకటించారు. కానీ అది శుద్ధ అవాస్తవం. కొన్ని ఫైటర్ జెట్లను, రాఫెల్ విమానాలను, కొన్ని జెట్లను కోల్పోయింది వాస్తవమే. కానీ అది వ్యూహంలో జరిగిన ఒక చిన్న పొరపాటు వల్ల జరిగింది. వెంటనే దాన్ని సరిదిద్దుకొని సమర్థవంతంగా పాక్ పైన దాడి చేశాము. చాలా ఖచ్చితత్వంతో మీటర్ డిస్టెన్స్లోనే వాటి స్థావరాలన్నింటినీ కూడా దెబ్బతీసామంటూ అటు అనిల్ చౌహాన్ చెప్తున్న పరిస్థితి ఉంది. దీనిపైనే అటు కాంగ్రెస్ మొదటి నుంచి కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తుంది. కొలాటరల్ డ్యామేజ్ జరిగింది. సైనికుల పట్ల తమకు పూర్తి విశ్వాసం ఉంది. ఇది మొన్న జరిగిన ఆపరేషన్ సింధూర్లో సైనికులు అసమాన ప్రతిభను చూపించారు. సైనికుల పట్ల పూర్తి గౌరవం ఉంది. కాకపోతే రాఫెల్ సంస్థకు చెందిన యుద్ధ విమానాలను పెద్ద ఎత్తున కొనుగోలు చేసాం. 100 కోట్ల రూపాయలు పోసి కొనుగోలు చేసాం. అటువంటి యుద్ధ విమానాలు అక్కడ సరైన పర్ఫార్మెన్స్ లేక ఒకవేళ కూలిపోయినాయా, లేకుంటే ఎందుకు జరిగింది, ఏ రకంగా మనకు నష్టం వాటిల్లింది, అవంతా కూడా దేశ ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. కాబట్టి దానిపైన పట్టుబడుతున్నామంటూ మొదటి నుంచి కూడా రాహుల్ గాంధీ చెప్తున్నారు. కానీ దీనిపైన అటు బీజేపీ నేతలు మాత్రం చాలా తీవ్రమైన విమర్శలు చేశారు. సంబిత్ పాల్ లాంటి ఎంపీలు అయితే మీరు పాకిస్తాన్లో పోయి ప్రెస్ మీట్లు పెట్టుకోండి అనేంత ఎక్స్ట్రీమ్ వరకు కూడా వాళ్ళు విమర్శలు చేశారు. ఇక మల్లికార్జున్ ఖర్గే కూడా దీనిపైన స్పందించారు. వెంటనే పార్లమెంటు సమావేశాలు నిర్వహించాలి, ఇటువంటి అంశాలన్నీ కూడా పార్లమెంట్లో చర్చించాలి, దేశ ప్రజలకు అందరికీ కూడా వాస్తవాలు తెలియాల్సిన అవసరం ఉందంటూ కూడా ఆయన అభిప్రాయపడ్డారు. నిజంగానే ఎన్ని ఫైటర్ జెట్లు కూలిపోయాయి, ఎందుకు కూలిపోయాయి, సైనికులు అనేవాళ్ళు అసమాన ప్రతిభా పాఠవాలు చూపించారు. వాళ్ళకి ఎప్పుడు కూడా దేశం రుణపడి ఉంటుంది, మేమందరం కూడా రుణపడి ఉంటాం. కానీ ప్రభుత్వం అసత్య ప్రకటనలు చేస్తూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుంది. బీజేపీ ప్రభుత్వం ఒక రాజకీయ లబ్ధి పొందాలని చూస్తుంది. కాబట్టి దాన్ని వ్యతిరేకిస్తూ అటు కాంగ్రెస్ నేతలు అయితే తీవ్ర విమర్శలు అయితే చేస్తూ వచ్చారు. మరి అటు సిడిఎస్ నిన్న అంగీకరించిన నేపథ్యంలో అటు ప్రభుత్వం ఏ రకంగా స్పందిస్తుందనేది మాత్రం వేచి చూడాలి. ఇప్పటిదాకా ప్రభుత్వం నుంచి అటు డిఫెన్స్ మంత్రి రాజ్నాథ్ సింగ్ కావచ్చు, హోంశాఖ మంత్రి అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోడీ ఎక్కడా కూడా మనకు జరిగిన యుద్ధ విమానాలు నష్టపోయిన సంగతి కానీ, లేకుంటే ఎవరైనా సైనికులు కొంత గాయపడడం, మృతి చెందడం, వీరమరణం పొందిన సంగతి కూడా ఎక్కడా చెప్పలేదు. కేవలం ఒక జవాన్ మాత్రమే వీరమరణం పొందారు, మరికొంతమందికి గాయాలైనట్లుగా చెప్పారు. కానీ యుద్ధంలో మనకు ఎన్ని యుద్ధ విమానాలు నష్టపోయాం, మనకు ఏ రకంగా నష్టం జరిగింది, దానిపైన అయితే ఇంతవరకు ప్రకటన చేయలేదు. కేవలం పాకిస్తాన్ పైన దాడి చేసాం, పాకిస్తాన్కు బుద్ధి చెప్పాం అనే విషయాలే చెప్తూ ఉన్నారు. మరొకటి ముఖ్యమైన విషయం, ట్రంప్ చేస్తున్న ప్రకటన పైన కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. పదే పదే తానే అణ్వ యుద్ధాన్ని ఆపేశానంటూ ట్రంప్ ఇప్పటిదాకా 11 సార్లు పైగా చెప్పారు.
దీనిపైన కూడా ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సి ఉంది. ఏకపక్షంగా కాల్పుల విరమణ ఒప్పందం ఎందుకు చేసుకున్నారు, కాల్పుల విరమణ ఒప్పందం వెనకాల అసలు ఏమేమి నిబంధనలు విధించుకున్నారు, ఎందుకు ట్రంప్ పదే పదే అణ్వ యుద్ధాన్ని నేనే ఆపానంటూ క్లెయిమ్ చేసుకుంటున్నాడు, దానిపైన ప్రభుత్వం ఎందుకు స్పష్టమైన ప్రకటన చేయడం లేదనేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఖచ్చితంగా దీనిపైన ప్రభుత్వం నుంచి ఒక ప్రకటన విడుదల చేయాలని కోరుతున్న పరిస్థితి అయితే ఉంది రాధిక. రైట్, మీరు అన్నట్టు ఆపరేషన్ సింధూర్కు ముందు అఖిలపక్ష సమావేశం పెట్టి అన్ని పార్టీల నుంచి కూడా సజెషన్స్ తీసుకున్నారు. కానీ యుద్ధం ఆపేసే ముందు కానీ ఎవరితోనూ కూడా చర్చించలేదు. ఇదే విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రస్తావించారు. అలాగే గతంలో యుద్ధాలు జరిగినప్పుడు, కార్గిల్ యుద్ధం జరిగినప్పుడు కూడా అయిపోయిన తర్వాత ఒక రివ్యూ మీటింగ్ అనేది పెట్టారు, రివ్యూ కమిటీని కూడా వేశారు. మరి ఈసారి కూడా వేస్తారా? ఏ విధంగా ఉంటుంది సిచ్యువేషన్ అనుకోవాలి? ప్రతిపక్షాలు వేస్తున్న క్వశ్చన్స్కి కేంద్రం ఏ విధంగా సమాధానం చెప్తుంది అనుకోవచ్చు? మొత్తంగా ప్రతిపక్షాలు కూడా ఇదే క్వశ్చన్ రేజ్ చేస్తున్నాయి. ఎందుకు వాస్తవాలన్నీ తెలియజెప్పడం లేదు, కేవలం ప్రజలను మభ్యపెట్టే ప్రకటనలు మాత్రమే ఎందుకు చేస్తున్నారు? అసలు ఆపరేషన్ సింధూర్లో మనం పాకిస్తాన్ పైన దాడి చేసాం, ఆ సమయంలో మనకు కూడా కొంత నష్టం జరిగిందనేది తెలుస్తూ ఉంది. నిజానిజాలు ఏంటనేది ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా కాల్పుల విరమణకు సంబంధించి మనం అక్కడ యుద్ధం చేస్తూ ఉన్నాం, అక్కడ పాకిస్తాన్లోని శత్రు స్థావరాలన్నింటినీ కూడా ధ్వంసం చేశాం. పాకిస్తాన్ భూభాగంలోకి 300 కిలోమీటర్ల లోపలికి వెళ్ళి అక్కడ ఉన్న ఉగ్రవాద శిబిరాలన్నింటినీ కూడా కూల్చివేశామంటూ చెప్తూ వస్తున్నారు. అవన్నీ కూడా నిజంగానే చేసినప్పటికీ దానికి వెంటనే కాల్పుల విరమణ ఎందుకు చేయాల్సి వచ్చింది? అమెరికా ఒత్తిడి వెనకాల అసలు ఏం జరిగింది? నిజంగానే ట్రంప్ చెప్తున్నట్లుగా వాణిజ్య లావాదేవీలు ఆపేస్తానని బెదిరించడం వల్లే ఇది జరిగిందా, లేకుంటే మరేదైనా కారణంతో ఇవన్నీ నిర్ణయం తీసుకోవాల్సిందా? ఇవన్నీ కూడా ప్రజలకు తెలియజెప్పాల్సిన అవసరం ఉంది, ప్రతిపక్షాలకు తెలియాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీనిపైన ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలి. అప్పుడే దీనిపైన ఉన్న అనేక అనుమానాలు కూడా వీడిపోతాయంటూ అటు ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. అందుకే దీనిపైన ప్రత్యేకంగా అటు పార్లమెంట్ సమావేశాలు నిర్వహించాలి అత్యవసరంగా అటు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే డిమాండ్ చేస్తున్నారు రాధిక. రైట్, థ్యాంక్ యూ పవన్. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్ అయితే కొన్ని యుద్ధ విమానాలను కోల్పోయిందని సిడిఎస్ జనరల్ అనిల్ చౌహాన్ అడ్మిట్ చేశారు. కానీ ఎన్ని యుద్ధ విమానాలను కోల్పోయిందన్నది మాత్రం ఇప్పటి వరకు బయటపడలేదు. దీనిపైన ప్రతిపక్షాలు కూడా ప్రశ్నలను అయితే సంధిస్తున్నాయి. పార్లమెంట్లో చర్చ జరగాలన్న డిమాండ్స్ వినిపిస్తున్నాయి.